రైట్, డిస్కస్ చేద్దాం. శ్రీనివాస్ రెడ్డి గారిని ఆడియో క్లియర్ గా ఉందా మీకు? హలో శ్రీనివాస్ రెడ్డి గారిని ఆడియో క్లియర్ గా ఉందా మీకు? ఉందండి, చెప్పండి. శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు ఏం చెప్తారు ఈ యుద్ధానికి సంబంధించి? ఈ యుద్ధం విషయంలో భారత ప్రభుత్వ ప్రతిస్పందన మీద మీ కామెంట్ ఏంటి? ఇండియా కరెక్ట్ గానే రెస్పాండ్ అయింది అనుకుంటున్నారా? ఇండియా స్టాండ్ కరెక్ట్ గానే ఉందనుకుంటున్నారా? గుడ్ ఈవినింగ్ అండి మీకు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పాపారావు గారికి, మిగతా ఉన్నటువంటి ప్యానల్ అందరికి కూడా, అదేవిధంగా జీడెలుగు న్యూస్ ప్రజానికానికి. బీజేపీ ఎలాంటి స్టాండ్ ఇప్పటివరకు కూడా ప్రకటించలేదు. ఎందుకంటే ఇవాళ ఒక దేశ సుప్రీంని మరి సేమ్ డే వితౌట్ యుద్ధం, ఎలాంటి ఫార్మల్ యుద్ధాన్ని కూడా ప్రకటించకుండా మరి ఆ దేశ అధ్యక్షుడు ఉన్నపనంగా చంపి మరి అమెరికా పండగ చేసుకుంటున్నా కూడా ఇవాళ బీజేపీ మోడీ గారు ఎక్కడ కూడా ఎలాంటి స్టాండ్ తీసుకోకపోవడం బాధాకరం. దీనికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఒక ప్రాక్టీసింగ్ అడ్వకేట్ కూడా ఖండిస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, గతంలో కూడా మనం చూసాము, వెనుజులా అధ్యక్షుడిని ఫ్యామిలీతో సహా తీసుకెళ్లి ఒక అధ్యక్షుడిని చేతులకు బేడీలు వేసినట్టు ఒక యుద్ధ ఖైదీలాగా చూసాం మనం. ఎలాంటి యుద్ధం లేదు, విచిత్రం చూడండి. మరి అలాంటి వాళ్ళని కూడా తీసుకెళ్లి మరి వాళ్ళని కూడా అటు చేశారు. అంటే ఇలా మోడీ ఎలా ఉందంటే, వేస్తేనేమో పన్నులతో యుద్ధం, లేకపోతేనేమో మామూలుగా ఇలాంటి ఫిజికల్ యుద్ధం చేస్తున్నాడు ప్రపంచం మీద. ఒక సామ్రాజ్యవాదంతో ఆయన రగిలిపోతున్నాడు తప్ప ఎలాంటి లేదు. మళ్ళీ ఆయన పైపెచ్చి ఏమంటాడంటే, నాకు నోబెల్ శాంతి బహుమతి కావాలి అంటాడు. నేను ఏమనుకుంటానంటే, నోబెల్ శాంతి బహుమతి ఇవ్వలేదు కాబట్టి ఎట్లాగో నాకు వచ్చిన పేరు వచ్చింది, ఇక నేను ఇదే చేద్దామని, యుద్ధాలు చేద్దామని డిసైడ్ అయ్యింది అనుకుంటున్నాను. సేమ్ డే ఏదైతే ఇరాన్ మీద ఎలాంటి ఫార్మల్ యుద్ధం ప్రకటించకుండా అదే రోజు పాపం ఖమేనీని చంపారు. ఇది మనం ఒక ప్రజాస్వామ్యవాదులుగా, ఒక డెమోక్రటిక్ గా మనం దీన్ని ఖచ్చితంగా ఖండించవలసినటువంటి బాధ్యత ఉంది ఇక్కడ. ఎందుకంటే బీయింగ్ అడ్వకేట్ కూడా ఇవాళ మోడీ గారు కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆయన కూడా ఆలోచించుకునే అవసరం ఉంది. ఇవాళ దీని మీద ఒక కరెక్ట్ స్టాండ్ మరి బీజేపీ ఈ రోజు వరకు కూడా కరెక్ట్ స్టాండ్ తీసుకోలేకపోతుంది. 142 కోట్లకు జనాభా ఉన్నటువంటి భారతదేశానికి మరి ప్రాతినిధ్యం వహిస్తున్నారు మోడీ గారు. ఎక్కడ కూడా క్లారిటీ లేదు. ఇవాళ ఏంటికి ఆయన ఉద్దేశం ఏంది? ఇవాళ ఏదైతే ఇరాన్ ఒక న్యూక్లియర్ వార్హెడ్స్ తయారు చేసుకుంటుందో అదే ఆయనకు నచ్చలేదు. అదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి ఆయిల్ రిజర్వులు ఏదైతే ఉన్నాయో దాదాపు 208 మిలియన్ బ్యారెల్స్ ఉన్నాయి. వాళ్ళు ప్రపంచంలోనే మరి వెనుజులా తర్వాత 3వ ప్లేస్ లో ఉన్నారు. అది వాళ్ళకి నచ్చలేదు. అవన్నిటి మీద ఆయన కన్ను పెట్రోలియం మీద, అట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్ కి సహకరించుకుంటూ వాళ్ళు అణువారేడ్స్ తయారు చేసుకోవద్దు ఆయన ఉద్దేశం. ఎందుకంటే ఇరాన్ కనుక అణువారేడ్స్ తయారు చేసుకుంటే ప్రపంచంలో వాళ్ళ పెద్దన పాత్ర పోషించలేరు, వీళ్ళ పెత్తనం కర్ర పెత్తనం చెల్లదని ఉద్దేశంతో ఆయన చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనపడుతుంది. మరి దీనికి మనం చూసాము, యునైటెడ్ భద్రతా మండలి సభ్య దేశాలైనటువంటి అమెరికా కాకుండా మరి రష్యా కావచ్చు, చైనా కావచ్చు, ఇవాళ అదేవిధంగా ఫ్రాన్స్ కావచ్చు, మరి ఇంగ్లాండ్ 5 దేశాలు ఉన్నాయి. మరి ఇలా చైనా ఏకంగా మరి ఈ రోజు మనం చూసాం, లైవ్ లోనే చూస్తున్నాం. ఇవాళ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇరాన్ కూడా సపోర్ట్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ 5 దేశాలకు కూడా మరి అణు సామర్థ్యం ఉంది. ఇవి కాకుండా మరి ఇండియా, పాకిస్తాన్, అదేవిధంగా ఇజ్రాయెల్, మరి ఉత్తర కొరియా కూడా ఇలా అణు సామర్థ్యం ఉంది. వాళ్ళు అణు సామర్థ్యం తయారు చేసుకుంటున్న ఉద్దేశంతో నటాంజ్ అనే అణు విద్యుత్ కేంద్రం మీద వాళ్ళు మరి దాడి చేసినట్టు కూడా మనకు సమాచారం తెలియవస్తుంది. మరి ఇట్లాంటి ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఉన్నాయి. ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది, దానికి మరి ఒక జలసంధిని కూడా ఉంది. ఆ జలసంధిని కూడా మరి అర్బుద్ జలసంధిని కూడా మూసేయడం జరిగింది. దానివల్ల మనకు పెట్రోల్ రిజర్వ్ లేవు. మరి మనకు టైం కూడా సరిపోదు. మనకి 10-15 రోజులలో కూడా పెట్రోల్స్ అన్ని మరి పెట్రోలియం ప్రొడక్ట్ ఉత్పత్తులు కూడా అయిపోతాయి. అయిపోయిన తర్వాత మన పరిస్థితి కూడా దారుణంగా ఉంటుంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మోడీ గారు ఎక్కడ కూడా క్లారిటీ లేదు. ఆయన ఏం మాట్లాడతారు, నిమ్మకు నీరెత్తనట్టుగా కాముగా ఉన్నాడు. మరి ఆయన నోబెల్ బహుమతి, ఆయనకు నోబెల్ బహుమతి కావాలంట. మరి చేసేవేమో యుద్ధాలు, లేదంటే అణుయుద్ధాలు, లేదంటే ఆర్థిక యుద్ధాలు, 2 యుద్ధాలు. మన దేశం మీద ఎన్ని దాదాపు 25%, 50% ట్యాక్స్ వేశారు. ఆయన పైపు ఉచిత స్థలాలు, ఇందాక మన పాపారావు ఉచిత స్థలాలు ఏమిస్తారంటే అమెరికాలో ట్యాక్స్లు కట్టుకొని ఉండాలంటే ఇతర దేశాల మీద పన్నులు వేయాలంట. ఆ పన్నులు వేస్తే ఆ వచ్చిన డబ్బులతోటి వాళ్ళు ట్యాక్స్లు కట్టుకుంటే సరిపోతుంది. ఎక్కడైనా కామెడీ ఉంది, వాళ్ళ దేశాల ఇన్కమ్ ట్యాక్స్ మనది బయట దేశాల మీద పన్నులు వేయటం ఏంటంటే ఇదేం లెక్క. క్లారిటీ లేదు. శ్రీనివాస్ గారు, నేను అలా ఏమని ట్రంప్ చెబుతున్నాడు, నేను ట్యాక్స్ మీరు అన్నారు కదా. అంటే మీరు అన్నట్టు చెప్పట్లే, మీరు సైటేషన్ చేశారని చెప్తున్నాను నేను. మీరు అన్నారని చెప్పట్లే, మీరు సైటేషన్ చేశారు కదా. సో మీరు చేసింది అయ్యో మీరు మిస్గైడ్ చేస్తున్నారు, రాంగ్ ఇంప్రెషన్ ఇస్తున్నారు, మీకు అర్థం కావట్లేదని చెప్పింది. ట్రంప్ ఇలా అంటున్నాడు, నేను ఇన్కమ్ ట్యాక్స్ వేయకుండా ఉండాలంటే ఈ దేశంలో విదేశాల నుంచి వచ్చే సరుకుల మీద టారిఫ్లు వేస్తానని ట్రంప్ అంటున్నాడు. వాడు దొంగ అంటున్నా నేను మీరు నన్ను అర్థమైంది పాపం. నేను అదే చెప్పా, మీరు చెప్పిందే నేను చెప్పాను. నేను అంటే ఏం లేదు, సైటేషన్ చేశాను మీరు తప్ప మీరు అన్నట్టు స్వామి. అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడెక్కడ కూడా మోడీ గారి క్లారిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మన స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎటు మద్దతు ప్రకటిస్తాడా, లేకపోతే ఆయన చనిపోయిన దాన్ని, చంపిన దాన్ని ఉన్నపరంగా సేమ్ డే ఎలాంటి ఫార్మల్ యుద్ధం ప్రకటించకుండా చంపిన దాన్ని మరి మోడీ గారు ఖండించినట్టు కానీ మరి సపోజ్ లేదు, అపోజ్ లేదు. మరి వాళ్ళ స్టాండ్ ఏందో కూడా
మరి మౌనిక సుంకర్ గారు చెప్పాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే Right. ఇక్కడ ఎక్కడ కూడా క్లారిటీ లేదు, వాళ్ళకు కూడా క్లారిటీ లేకుండా వాళ్ళు కన్ఫ్యూజ్ స్థితిలో ఉన్నారా, మరి ఏ స్థితిలో ఉన్నారో కూడా అర్థం కావట్లేదు. మరి రోజుకి 7,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి యుద్ధం చేయడం వల్ల అనేది మళ్ళీ ట్రంప్ గారే ప్రకటించుకుంటున్నారు. మరి అంత అవసరమా ఇక్కడ? మళ్ళీ యుద్ధం 4-5 వారాలు యుద్ధం నడుస్తుంది, ఇంకా అయిపోలేదు యుద్ధం. ఆయన ఏమనుకున్నాడంటే వాస్తవంగా ఇరాన్ అధ్యక్షుడు సుప్రీం కమాండర్ చంపేశాము, ఖమేనీ గారు చచ్చిపోయారు, యుద్ధం అయిపోయింది అనుకున్నారు. వాళ్ళకి క్లెయిమ్ లేదు, వాళ్ళ దగ్గర అన్ని ఆయుధాలు లేవలేక అంతకు మించిన ఆయుధాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఆయుధ రైట్, ఓకే, ఓకే, రైట్. మనతో పాటు మౌనిక